ఎన్నో ఔషధ విలువలు కలిగిన బహువార్షిక పంట కలబంద. ఆంగ్లంలో కలబందను అలోవెరా అంటారు. దీని ఆకుల్లో ఉండే జిగురు లాంటి పదార్థం నుంచి మూసాంబరం తయారు చేస్తారు. ఆకుల నుంచి లభించే జెల్ను సౌందర్య సాధనాలు, జ్యూస్, ఆహార పానీయాల తయారీలో వాడతారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువ రైతు గత 9 ఏళ్లుగా కలబందను సాగు చేస్తున్నారు. యంత్రాల ద్వారా ఆకుల నుంచి జెల్ను వేరు చేసి అమ్మకం చేస్తున్నారు. దీంతో అధిక నికరాదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు, అతని క్షేత్రంలో నాటుకోళ్లు, దేశీ ఆవులకు స్థానం కల్పించి సాగు రంగంపై తనకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు. కలబందను ఒక్కసారి నాటితే 4 సంవత్సరాల వరకు ఆకు దిగుబడినిస్తుందంటున్న ఆ యువరైతు ఎవరో, సాగు చేయబడుతున్న విధానం, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. దారికి ఇరువైపులా కొబ్బరి చెట్లతో స్వాగతం పలుకుతున్న ఈ క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమెట్ల గ్రామంలో ఉంది. మొత్తం 20 ఎకరాల వ్యవసాయంలో కలబందను 9 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏక పంటగా 6 ఎకరాలు, 3 ఎకరాలలో శ్రీగంధం, జామతో పాటు మిశ్రమ పంటగా సాగు చేస్తున్నారు రైతు రాజిరెడ్డి. పచ్చ కలబంద అనే రకాన్ని సాగుకు ఎంచుకున్నారు. ఇది చేదు తక్కువగా ఉండే రకం. ఫార్మా కంపెనీలకు, జ్యూస్ కంపెనీలకు వెళుతుంది. సాధారణ కలబంద చేదు ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండదంటారు రాజిరెడ్డి. వరుసల మధ్య 3 అడుగులు, వరుసల్లో మొక్కల మధ్య 2 అడుగుల వెడల్పు దూరంతో ఎకరాకు 4,500 నుంచి 5,000 మొక్కలు నాటారు. ఈ ప్రాంతంలో అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండడంతో కలబంద సాగును ఎంచుకున్నానంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు రాజిరెడ్డి. మాకు మొత్తం 20 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో 9 ఎకరాలు కలబంద ఫార్మింగ్ చేస్తున్నా. 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా. కలబంద ఫార్మింగ్తో పాటుగా శ్రీగంధం కూడా పెట్టినా. నేను కొన్ని మొక్కలు, ఒక 400 మొక్కలు పెట్టినా. అంటే అంతర్ క్రాప్గా నేను కింద కలబంద, పైన శ్రీగంధము ప్లస్ జామ ఇవన్నీ కూడా పెట్టినా. ఒక ఎకరంలో 3 పంటలు తీస్తున్నా. ఈ కోతుల బెడద తట్టుకోలేకనే కలబంద ఫార్మింగ్ చేస్తున్నా. మార్కెటింగ్ కూడా మంచిగానే ఉంది. మార్కెట్లో ఎలాంటి లొసుగులు అయితే లేవు. ప్రతి క్రాప్ వచ్చేసి 2 మంత్స్కి ఒకసారి కటింగ్ అవుతుంది. మన దగ్గరనే ప్రాసెసింగ్ చేస్తున్నాం. ప్రిజర్వేటివ్స్ కలిపి ఫార్మా కంపెనీల వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము. విత్ జ్యూస్ సెంటర్ వాళ్ళకు కూడా పంపిస్తున్నాం ఇక్కడి నుంచే. మనకు ఒక ఎకరాకు వచ్చేసి ఒక 25,000 ఖర్చు వస్తున్నది. డ్రిప్ కాకుండా, డ్రిప్తో పాటు అయితే మనకు ఒక ఎకరాకు వచ్చేసి 40,000 ఖర్చు వస్తున్నది. ఒక ఎకరాకు వచ్చేసి 5,000 మొక్కలు పడతాయి. కలుపు సమస్య ఒకటి బాగున్నది. కలుపు ఒకటి నియంత్రించుకోవాలి. మనం దీనికి డీకంపోజర్ స్ప్రే చేసుకోవాలి. సమ్మర్లో వాటరింగ్ ఇవ్వాలి. నార్మల్ టైంలో అవసరం లేదు. సమ్మర్లో మాత్రం కంపల్సరీ డే బై డే వాటరింగ్ ఇవ్వాలి. దీని క్రాప్ వచ్చేసి మనకు 2 నెలలకు ఒకసారి మనకు క్రాప్ వస్తున్నది. మనకు వచ్చేసి 2 టన్నుల వరకు క్రాప్ వస్తుంటుంది. మట్ట అయితే మాత్రం మనకు ఒక టన్నుకు వచ్చేసి 9,000 ఉన్నది మార్కెట్లో. పల్ప్ వచ్చేసి 40,000 రూపాయలు నడుస్తుంది. దీని ప్రాసెసింగ్ విధానం వచ్చేసి మనం మట్ట ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రైలర్లో తీసుకెళ్ళి అక్కడ వేసుకొని వాటర్లో క్లీన్ చేసి తర్వాత మిషన్ దగ్గరికి తీసుకెళ్తాం. అంటే మొదలు కోసలు కట్ చేసేసి మిషన్లో పెడతాము. ఆ తర్వాత మిషన్ నుంచి పల్ప్ వచ్చేస్తుంది, జ్యూస్ వస్తుంది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతాం. ఒకవేళ ఫార్మా కంపెనీ వాళ్ళు కలపమంటే కలుపుతాం, వద్దు అంటే ఊకుంటాం ప్రిజర్వేటివ్స్. మీకు మార్కెటింగ్ వచ్చేసి హైదరాబాద్లో చాలా ఫార్మా కంపెనీలు రైతులందరూ భయపడుతున్నారు వేయాలంటే. కానీ వేయొచ్చు, ఏం కాదు. నేను వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కలబందది కూడా వేస్టేజ్ ఉంటుంది. దాన్ని కూడా మేము ఎరువు లెక్కన వాడతాము వీటికి. దీనికి తోడుగా నేను కొన్ని కోళ్ళను కూడా దాస్తున్నా. దానితో పాటుగా ఆవులు కూడా ఉన్నాయి మాకు. ఆవుల నుంచి వచ్చే పేడ ఎరువులు ఇవన్నీ మేము కలబందకు వాడుతుంటాం. కలబందకు, మామిడికి, ఇవన్నిటికి వాడుతుంటాము. కలబంద సాగుకు నీటి అవసరం తక్కువ. వేసవి కాలంలో మాత్రం రోజు విడిచి రోజు నీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పోషక యాజమాన్యంలో భాగంగా పశువుల ఎరువును అందిస్తున్నారు. ఇందుకోసం దేశీ ఆవులను పెంపకం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వేస్ట్ డీకంపోజర్ను పిచికారీ చేస్తున్నారు. కూలీలతో ఎప్పటికప్పుడు కలుపు సమస్యను అధిగమిస్తున్నారు. కలబంద నాటిన 4 నెలలకు మొదటి కోత అందివస్తుంది. అటుపై ప్రతి 2 నెలలకు ఒక కోతను తీసుకోవచ్చు. ఎకరా నుంచి కోతకు 1.5 నుంచి 2 టన్నుల మట్ట దిగుబడి వస్తుంది. అంటే సంవత్సరానికి 10 నుంచి 12 టన్నుల మట్ట దిగుబడి వస్తుంది. గుజ్జు తీయాలనుకుంటే 1 టన్ను మట్ట నుంచి 400 కిలోల దిగుబడి వస్తుంది. మట్టగా అమ్మితే కిలో 10 రూపాయల ధర పలకగా, అదే పల్ప్ తీసి అమ్మితే కిలోకు 35 రూపాయల ధర దక్కుతోంది. కలబంద సాగులో కూలీల అవసరం కూడా తక్కువే. కోతలు, అనంతర పనులకు తప్ప కూలీల అవసరం పెద్దగా ఉండదు. ఈ వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 3 కూలీలు ఉన్నారు.
ఒక్కొక్కరికి ప్రతి నెల 10,000 చొప్పున మొత్తం 30,000 రూపాయలు చెల్లిస్తున్నారు. వీరే అన్ని వ్యవసాయ పనుల్ని చూసుకుంటారు. కాబట్టి రైతుకు నికరంగా ఎకరా కలబంద నుంచి ప్రతి కోతకు 15,000 నుంచి 21,000 మిగులుతోంది. అంటే సంవత్సరానికి 90,000 నుంచి 1,26,000 రూపాయలు ఆదాయం అందుతోంది. మరి రైతు సాగు చేసింది మొత్తం 9 ఎకరాలు కదా. ఒకసారి కలబందను నాటితే 3.5 సంవత్సరాల నుంచి 4 ఏళ్ల పాటు దిగుబడులు తీసుకోవచ్చు. అటుపై తోటలో వచ్చిన పిలకలని మళ్లీ నాటుకోవటం ద్వారా సాగును కొనసాగించే అవకాశం ఉంది. కలబంద సాగుతో పాటు దేశీ ఆవులు, 300 నాటు కోళ్లను పెంపకం చేస్తున్నారు రాజిరెడ్డి. వీటి నుంచి వచ్చే ఆదాయం అదనం. అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కలబంద సాగు రైతులకు ఎంతో ఉపయోగకరమంటున్నారు తోటి రైతులు. రాజిరెడ్డి గారు కొంతకాలంగా ఒక 9 సంవత్సరాలుగా కలబంద సాగు చేస్తున్నాడు. చాలా బాగుందని చెప్తున్నాడు. దాంతోపాటు నాటుకోళ్ళు మరియు ఆవులను కూడా, దేశీయ ఆవులను కూడా పెంచుతున్నాడు. సో మిశ్రమ వ్యవసాయం వల్ల మంచి లాభాలు ఉంటాయని చెప్తున్నారు. కలబంద అనేది మెడిసిన్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది మెయిన్ కోతుల బేడతోనే దీన్ని సాగు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.